ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అది ఏంటంటే డిఎస్సికి సంబంధించినంత వరకు కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా తమ సర్టిఫికేట్స్ అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు ఆ విషయం క్లియర్గా గమనించవచ్చు. ఈ సర్టిఫికేట్లకు సంబంధించి ఏ చిన్న పొరపాటు జరిగినా మరలా మీరు ఈ యొక్క లిస్టు నుంచి బ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు. కాబట్టి సర్టిఫికేట్స్ అని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్, ఇక్కడ ఒకసారి గమనించండి. డిఎస్సి దీనికి సంబంధించి ఈ మెరిట్ జాబితాకి సంబంధించి ఒక చిన్న ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇదిగోండి, సరైన సర్టిఫికేట్లు పరిశీలన సమయంలో అభ్యర్థులు హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికేట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా, మరి లిస్టులో తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుద్ది. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరన్నా చెప్పే మాటలు నమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారు. ఇది పక్కన పెడితే సర్టిఫికేట్లు అనేవి పక్కాగా మీరు సిద్ధం చేసుకుని సమర్పించాలి. అందులో ఏ ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినట్టు తెలిసిన అభ్యర్థులు ఆయా అభ్యర్థులకి సంబంధించినంత వరకు సెలక్షన్లో వాళ్ళు వెనకబడిపోతారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఆ తర్వాత తన తర్వాత ఏ అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ మించి మీరు ఇక్కడ గమనించండి, క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క మెరిట్ లిస్ట్కి సంబంధించి స్పోర్ట్స్ కోటా మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. ఈ వచ్చేది జనరల్ మెరిట్ లిస్టా లేకపోతే ఓన్లీ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనే దాని గురించిన ఒక ఆలోచన అయితే రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ గమనించండి, చూడండి, ఇదిగోండి, ఏ అభ్యర్థి నష్టపోకూడదు అనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం ఇచ్చామని తెలియజేశారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో, ఇదిగోండి, స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో రైట్, దీని నేపథ్యంలో మాత్రమే మీకు మెరిట్ జాబితా ఇస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు ఉంది. మరి ఇది నేను అందుకే అన్నాను, స్పోర్ట్స్ కోటా జాబితా మెరిట్ జాబితా సిద్ధమైనందున మెరిట్ జాబితా ఇస్తాను అని చెప్పేసి మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామని వివరించారు. కాగా మెరిట్ లిస్ట్ ఆధారంగా డిఈఓలు ఆయా జిల్లాలో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా కట్ ఆఫ్ నిర్ణయించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఒక ఉద్యోగానికి ఒక పోస్టుకి ఒక అభ్యర్థిని అంటే 1:1 ప్రాతిపదికన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తాం. వెరిఫికేషన్కు పిలవడం అంటే ఉద్యోగానికి ఎంపికైనట్టే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.